హాయ్ ఫ్రెండ్స్, 12th ఫెయిల్ ఈ మూవీ రివ్యూని అయితే ఇప్పుడు మనం చూద్దాము. ఈ మూవీ ఆల్రెడీ హిందీలో రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయితే అయింది. అప్పుడే దీన్ని తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇప్పుడైతే మూవీ మనకు ఓటీటీలో అయితే అవైలబిలిటీలో ఉంది. ఈ మూవీని నేను ఇప్పుడు చూడడం జరిగింది. సో ఎవరైతే థియేటర్స్లో చూడలేదో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చూడాల్సినటువంటి ఒక మంచి మూవీ ఇది. ఈ మూవీ ఓటీటీలో వచ్చిన తర్వాత చాలామంది అయితే చూస్తున్నారు, అప్రిషియేట్ కూడా చేస్తున్నారు. సో అంతలా ఏముంది ఈ మూవీలో అనేసి నేను కూడా చూశాను. చూసిన తర్వాత నాకైతే అనిపించింది ఒకటే, ఒక మంచి మోటివేషనల్ హార్ట్ టచింగ్ ఫిలింని చాలా రోజుల తర్వాత చూసామనేసి అయితే అనిపించింది. మరి ఇంతలా ఈ మూవీలో ఏముంది అనేసి మాట్లాడుకున్నట్లయితే, ఫస్ట్ ఈ మూవీ స్టోరీ కనుక చూసుకున్నట్లయితే 1977లో చంబల్ అనే ఏరియాలో జరిగినటువంటి కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని అయితే తీయడం జరిగింది. ఆ చంబల్ అనే ఏరియాలో మనోజ్ కుమార్ శర్మ అనే ఆయన 12th క్లాస్ ఫెయిల్ అయ్యి దాని తర్వాత కూడా ఆయన ఐపీఎస్ ఆఫీసర్గా ఎలా ఎదిగారు అన్నదే దీన్ని మెయిన్ స్టోరీ. ఈ మనోజ్ కుమార్ శర్మ అనే ఆయన నిజంగా ఆ విధంగా ఆయన లైఫ్లో ఎన్ని కష్టాలు అనుభవించి ఒక హీరో అయ్యాడు అన్నది ఇతివృత్తంగా చేసుకొని ఈ మూవీని అయితే తీశారు. సో మూవీ స్టార్టింగే మనకు 1977 ఆ ప్రాంతంలో చంబల్ అనే ఏరియాలో స్టార్ట్ అవుతుంది. ఈ చంబల్ అనే ఏరియా వచ్చేసి పెద్ద దొంగలు ఉన్నటువంటి ఒక ఏరియా అనమాట. అటువంటి ఏరియాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, నిజాయితీ కలిగినటువంటి ఒక గవర్నమెంటు ఎంప్లాయ్ అతను, ఆయన తన ఉద్యోగంలో నిజాయితీ చూపించాడని చెప్పేసి ఆయన్ని సస్పెండ్ చేస్తారు. వాళ్ళ కొడుకే ఈ మనోజ్ కుమార్ శర్మ. ఈయన 12th క్లాస్ చదువుతూ ఉంటాడు. వాళ్ళ స్కూల్లో వాళ్ళ హెడ్ మాస్టరే మాల్ ప్రాక్టీస్ చేసి అందరూ పాస్ అవ్వండి అని చెప్పేసి ప్రోత్సహిస్తూ ఉంటాడు. అటువంటప్పుడు ఆ ఊరికి ఒక డిఎస్పి గారు వస్తారు. ఆయన వచ్చి ఆ హెడ్ మాస్టర్ని అరెస్ట్ చేసి ఆ మాల్ ప్రాక్టీస్ అనేది చేయకూడదు, ఇది చాలా తప్పు, అందరూ నిజాయితీగా ఉండండి అని చెప్పేసి చెప్తాడు. సో ఈ రెండు ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత వాళ్ళ తండ్రి గారికి జరిగినటువంటి ఇన్సిడెంటు, ఈ డిఎస్పి గారు చెప్పేటటువంటి ఇన్సిడెంటు, ఇవి రెండు చూసిన తర్వాత ఈ మనోజ్ కుమార్ శర్మ ఆయన ఒకటి డిసైడ్ చేసుకుంటాడు, జీవితంలో మనం నిజాయితీగా ఉండాలి, నిజాయితీగా ఉండి ఈ ఆఫీసర్ అంత గొప్పవాళ్ళు అవ్వాలి అనేసి ఆయన డిసైడ్ చేసుకున్న తర్వాత ఆయన ఈ యొక్క కలెక్టర్ అవ్వడం కోసం ఏమేం చేశాడు అంటే, ఎన్ని బాధలు పడ్డాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు, ఏ విధంగా లైఫ్లో పైకి వచ్చి ఆయన ఐపీఎస్ ఆఫీసర్గా ఎదిగాడు అన్నదే మనకు మెయిన్ స్టోరీ అనమాట. సో స్టోరీలు మనం వింటూ ఉంటే ఇటువంటి స్టోరీలు మనం చాలానే చూసుంటాము. కానీ ఇటువంటి మోటివేషనల్ మూవీస్ అనేది తీసేటప్పుడు మనం ఎవరైతే మూవీ చూస్తూ ఉంటామో వాళ్ళకి మూవీ అనేది కనెక్ట్ అవ్వాలన్నమాట. ఆ విధంగా కనెక్ట్ అవ్వాలంటే ఎమోషన్స్ అనేటివి కరెక్ట్గా పండాలన్నమాట. ఆ ఎమోషన్స్ ఇందులో చాలా బాగా పండాయి. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఒకటి, ఈ మూవీ డైరెక్టర్ వినోద్ చోప్రా గారు. ఈయన ఆల్రెడీ రాజ్ కుమార్ హిరానీ గారితో కలిసి చాలా సినిమాలు అయితే తీశారు ప్రొడ్యూసర్గా. ఈ మూవీని డైరెక్షన్ కూడా చేశారు. ఆయన ఒక మంచి స్టోరీ స్క్రిప్ట్ని తీసుకున్నారు. దానికి తగ్గట్టుగా ఇందులో యాక్ట్ చేసినటువంటి యాక్ట్రెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని 200% న్యాయం చేశారు. ఇందులో మనకు మెయిన్ లీడ్స్ వచ్చేసి విక్రాంత్ మస్సే, మేధా శంకర్, వీళ్ళిద్దరు చేశారు. సో విక్రాంత్ మాస్సే ఇందులో మనోజ్ కుమార్ శర్మ క్యారెక్టర్ అయితే చేశారు. మన మూవీ చూస్తున్నంతసేపు మనకు ఆ క్యారెక్టరే తెలుస్తుంది తప్ప ఇందులో యాక్ట్ చేసినటువంటి యాక్టర్ ఎవరు అనేది మనకు తెలీదు. అంత బాగా ఆయన అందులో ఒదిగిపోయాడని చెప్పొచ్చు. సో ఇందులో మనకు ఒక 2 సీన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వచ్చేసి ఒకటి, ఈయన ఒక పిండి మిషన్లో పనిచేస్తూ ఉంటాడు. 16 గంటలు పనిచేసి 3 గంటలు మాత్రం రెస్ట్ తీసుకొని మిగిలిన టైంలో చదువుకుంటూ ఆ క్యారెక్టర్ మనం చూస్తే అక్కడ నిజంగానే ఒక పిండి మిషన్లో పనిచేస్తున్నటువంటి మనిషి ఏ విధంగా అయితే ఉంటాడో ఆ విధంగా మనకు చాలా హార్ట్ టచింగ్గా ఉంటుంది ఆ సీను. నెక్స్ట్ ప్రీ క్లైమాక్స్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంటర్వ్యూకి వెళ్తే ఎలా ఉంటుంది, ఆ ఇంటర్వ్యూలో ఏమేమి అడుగుతారు అన్న ఆ సీన్ ఉంటుంది. ఒక 15 నిమిషాలు అలాగే మనం దాన్ని చూస్తూ ఉండిపోతాం, కళ్ళు కూడా ఆర్పం, అంత బాగుంటుంది ఆ సీను. అక్కడ ఆయన యాక్ట్ చేసిన విధానం కానివ్వండి. సో ఓవరాల్గా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఆ క్యారెక్టర్లో మనకు మనోజ్ కుమార్గానే కనిపిస్తారు తప్ప ఆ విక్రాంత్ మాస్సే అనేది ఎక్కడ కనిపించడు. అంత బాగా యాక్ట్ చేస్తాడు ఆయన, చాలా న్యాచురల్గా. సో అలాగే ఫీమేల్ లీడ్ చేసినటువంటి మేధా శంకర్, ఈమె కూడా చాలా బాగా చేసింది. మిగిలిన క్యారెక్టర్స్ వాళ్ళ క్యారెక్టర్స్కి చాలా బాగా సూట్ అయ్యారు, బాగా చేశారు. సో మంచి మ్యూజిక్ ఉంది, మంచి కెమెరా వర్క్ ఉంది, మంచి నిర్మాణ విలువలు ఉన్నాయి. కాకపోతే మూవీ మనకు స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం స్లోగా ఉంటుంది. సెకండ్ హాఫ్లో మంచి సెంటిమెంట్స్ ఉంటాయి. ప్రీ క్లైమాక్స్ చూసిన తర్వాత కొంతమంది కళ్ళ నీళ్లు కూడా పెట్టుకోవచ్చు, ఆ విధంగా అయితే ఉంటుంది. సో ఓవరాల్గా మూవీ ఎవరైతే లైఫ్ని రీస్టార్ట్ చేయాలి అనుకుంటూ ఉంటారో, ఎక్కడ మనం ఓడిపోకూడదు, గెలవాలి అనేసి అనుకుంటూ ఉంటారో వాళ్ళకు ఒక మంచి మోటివేషన్ లాగా అయితే ఉంటుంది.
సో మీరు కూడా ఫ్యామిలీతో కలిసి చూడండి, మీకు కూడా చాలా చాలా బాగా నచ్చుతుంది. సో అది ఫ్రెండ్స్ 12th ఫెయిల్ మూవీ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.